సరే, లూకా సువార్త 17వ అధ్యాయం, లూక్స్ గాస్పుల్ 17th చాప్టర్. ఏది బైబుల్ తెచ్చుకోరా, బైబుల్ తెచ్చుకోండి అందరు. లూక్స్ గాస్పుల్ 17th చాప్టర్ చూడండి. చాప్టర్ 17 కదా, 11th నుంచి 21 దాకా మనం అందరం ఒక్కొక్క వచనం చదువుదాం, సరేనా? లూక్స్ గాస్పుల్ 17th చాప్టర్ 11 నుండి 21 వరకు. అట్లా carry Bible through. Bible will carry it along. You should carry hard copy. మా వస్తుంది మాట చెప్పాడు మాకు, క్యారీ బైబుల్ టుడే. సరే, లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి నేను చదువుతున్నా ఫస్ట్. తర్వాత హలో తాత 12 చదువుతాడు, నువ్వు 13 చదవాలి. 13 తీసి పెట్టుకో ఇప్పుడే. మమ్మీ 14 చదువుతుంది, మళ్ళీ డాడీ 15 చదువుతాడు, రామ్లంకు 16 చదువుతాడు. అట్లా కూర్చోండి బెట, కూర్చోండి. మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు, అట్లా కూర్చోండి. ఇప్పుడు స్టోరీ చెప్తా కదా మీరు. సరే కూర్చోండి, ఏం కాదు కూర్చోండి. కూర్చోరా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి జెసికా 13 ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనడని వారితో చెప్పాడు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి మామ 16 గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యుద్ధ సాగిలపడి వాడు అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడి అని అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని వారితో చెప్పాను. సార్ 19 దాకా చాలు, 19 దాకా చాలు. అరే చేసిన 16 చదువురా. 16th వర్స్ గట్టిగా చదువు. And fell down on his face at his feet, giving him thanks, and he saw a Samaritan. కరెక్ట్గా చదివినావు. సరే, తెలుగు బైబుల్ ఏముందంటే గొప్ప శబ్దముతో, ఇది చాలా ప్రాముఖ్యం. ఏం చేసిండంట ఆయన? గొప్ప శబ్దంతో, నోరు తెరిచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సో ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏంటంటే వినండి. జెసికా నీ క్వశ్చన్స్ అడుగుతా, మళ్ళా క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఇగో జీసస్ ఈ లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం రాయబడ్డదంటే 11th వర్స్లో ఏముంది? యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. సో జీసస్ ఏం చేస్తున్నాడంటే జెరూసలేం టెంపుల్కి వెళ్తూ ఉంటే ఆయన ఏ వేలో వెళ్తున్నాడు అంటే ఇటువైపు సమరియా అనే కంట్రీ ఉంది, ఇటువైపు గలిలియా అనే కంట్రీ ఉంది. ఆ రెండుటికి మధ్యలో మార్గం గుండా జీసస్ ఎక్కడికి వెళ్తున్నాడు? జెరూసలేం టెంపుల్కి వెళ్తున్నాడు. ఆయన జెరూసలేం టెంపుల్కు వెళ్తూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు. ఎంత చెప్పినావు? 10 చెప్పినావు కదా. 10 మంది కుష్ఠరోగులు అంటే ఇంగ్లీష్లో ఏముంది? లెప్రసీ. సో లెప్రసీ అంటే మొత్తం ఒళ్ళంతా మొత్తం దద్దులే ఉంటాయి అన్నమాట.
దద్దులు అందులో చీమ్ నిండిపోయి ఉంటుంది. చీమ్ నిండిపోయి ఉంటుంది, ఆ చీమ్ కారుతూ ఉంటుంది మొత్తం. ఆ చీమ్ కారుడు అయిపోయిన తర్వాత మళ్ళీ రక్తం కారుతుంది. లెప్రసీ అంటారు దాన్ని. ఆల్వేస్ వాళ్ళు ఇట్లా గోపుతూనే ఉంటారు వాళ్ళు. దురద పెడుతుంటుంది కదా, వాళ్ళంతా గోపుతూనే ఉంటారు అనమాట. ఆ గోకుడుకు యాక్చువల్లీ ఈ నెయిల్స్ ఉన్నాయి కదా, మన నెయిల్స్ పాయిజన్ తెలుసా మీకు? అందుకే నెయిల్స్ని నోట్లో పెట్టుకోవద్దు. ఇట్లా ఇట్లా మన టీత్తోనే నెయిల్స్ తీయకూడదు. దీస్ నెయిల్స్ ఆర్ పాయిజన్. సైన్స్లో ఉంటుంది అది. అవర్ నెయిల్స్ ఆర్ నథింగ్ బట్ పాయిజన్. అందుకే ఇట్లా వాళ్ళు ఇట్లా గోకుతా ఉంటే పాయిజన్ లోపలికి పోతుంది కదా. పాయిజన్ లోపలికి పోతే ఏమవుతుంది? ఆ బ్లడ్లో కలిసిపోతుంది. అది బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ మొత్తం పాయిజన్ అయిపోతుంది. మరి బాడీ మొత్తం పాయిజన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన నెయిల్స్ ఇవి పాయిజన్ ఇవి. సో కాబట్టి వాళ్ళు ఆల్వేస్ ఇట్లా గోకుతూనే ఉంటారు అన్నమాట. ఇక సో ఇట్లా కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళని ఏం చేస్తారు అంటే సిటీ బయటికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక చిన్న గుడిసె వేస్తారనమాట. అంటే వాడే వేసుకొని వాడే అక్కడ ఉండాలన్నమాట. ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. ఇప్పుడు ఆయన ఊరికి బయట ఉన్నాడు అంటే మమ్మ ఎట్లా చేసుకుంటాడు, అన్నం ఎట్లా వండుకుంటాడు? చేతికి ఏముంది? పాయిజన్ ఉంది కదా. ఆ పాయిజన్ చేయితోనే బియ్యం కలుపుకొని వండుకుంటాడా? ఆయన ఏం తినాలి మరి ఇప్పుడు? అట్లా కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు తెలుసా. వాని రోగం వీళ్ళకి అంటుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ కుష్ఠరోగులు ఎవరు అంటే మనమంతా ఎవరు? మనమంతా ఎవరు బిడ్డ? ఎంతమంది ఉంటే అంతమంది అందరూ కుష్ఠరోగులే. సో మన లోపల అంటే వీళ్ళకి ఫిజికల్ డిసీజ్ అనమాట. అది మనకు స్పిరిచువల్ డిసీజ్. వీఆర్ ఫిల్డ్ విత్ స్పిరిచువల్ లెప్రసీ. దాన్ని స్పిరిచువల్ లెప్రసీ అని అంటారు. మనకు ఆత్మీయ జీవితం గురించిన సరైన అవగాహన కూడా లేదనమాట. ఆత్మీయ జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. సో అట్లా ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో 10 మెంబర్స్ జీసస్కి ఆపోజిట్లో వస్తున్నారు. వచ్చి వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఇక్కడ 3 kinds ఆఫ్ షౌటింగ్స్ ఉన్నాయి. ఈ సందర్భం మనం చదివినాం కదా. ఈ సందర్భంలో 3 kinds ఆఫ్ షౌటింగ్స్. షౌటింగ్ అంటే తెలుసా? డోంట్ షౌట్ అని అంటారు ఆ టీచర్. షౌటింగ్ 3 kinds ఆఫ్ షౌటింగ్స్ ఉన్నాయన్నమాట. చూడండి, లేవియా కాండము 13:45, లెవిటికస్ 13:45. చూడండి అక్కడ ఈ కుష్ఠరోగులు ఏమని అరవాలనో చూడండి. లెవిటికస్ 13:45, 13th chapter 45th verse. 45th. Now the leper on whom the sore is his clothes shall be torn and his head bare, and he shall cover his mustache and cry unclean. నేను చదువుతున్నా బేట. ఇక చూడండి, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసి కొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఇట్లా లెప్రసీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏమని పలకాలంట? మూతి ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ మూతి ఇట్లా పెట్టుకొని అపవిత్రుడను అని అట్లా ఒలుకుంటా పరిగెత్తుకుంటా ఊళ్ళో నుండి బయటికి వెళ్ళిపోవాలి ఆయన. మనకు కరోనా వైరస్ వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకున్నామా మనం? వైరస్ మన బాడీ లోపలికి ఇది కూడా అంతే. వాళ్ళకి మాస్క్ లేదు కదా, అందుకే వాళ్ళు ఇట్లా పెదవి కప్పుకోవాలి, పై పెదవి కప్పుకోవాలి. ఇట్లా కప్పుకొని
ఐఆమ్ అన్క్లీన్, ఐఆమ్ అన్క్లీన్, ఐఆమ్ అన్క్లీన్, నేను అపవిత్రుడను 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 అని పరిగెత్తుకుంటూ ఊరు బయటికి వెళ్ళిపోవాలి. మొత్తం ఊర్లో అసలు ఉండనే ఉండొద్దు, సిటీలో ఉండనే ఉండదు, సిటీ అవుట్స్కట్స్కి బయట పోయి ఒంటరిగా ఉండాలన్నమాట. లెప్రసీ వచ్చిన అన్క్లీన్ అనకపోతే వాడిని తరిమేస్తారు, మొత్తం అందరూ రాళ్ళు కొట్టి చంపేస్తారు. క్లీన్ అంటే వాడు క్లీన్గా లేడు కదా. క్లీన్ అంటే ఎట్లా? క్లీన్ అంటే వాడిని జీసస్ వాడిని క్లీన్ చేసినాడు, చూద్దాం. సో అట్లా ఏమైంది అని అంటే ఐఆమ్ ఫస్ట్ షౌటింగ్ ఏంటి? ఐఆమ్ అన్క్లీన్, ఐఆమ్ అన్క్లీన్, ఐఆమ్ అన్క్లీన్, ఐఆమ్ అన్క్లీన్ అని వాళ్ళు ఒలురుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో కాబట్టి పాపం అనేది ఏం చేసింది అంటే మనల్ని దేవునికి దూరం చేసింది. ఇట్లా అర్థం చేసుకోవాలి వాక్యం. రాత్రి మనం చూసినాం కదా, పాపం చేయగానే దేవుడు ఆదాంని ఏం చేసిండు? చంపేసిండు. గెట్ అవుట్, గెట్ అవుట్. సో పాపం అనేది మనల్ని దేవునికి ఏం చేసింది? దూరం చేసింది. అమ్మో ఎంత డేంజర్. దేవునికి దూరం అయితే మనం హాయి ఉంటామా చెప్పండి? కాబట్టి ఇక్కడ ఈ లెప్రసీ అనే అతను ఫస్ట్ షౌటింగ్ ఏంటి అంటే ఐఆమ్ అన్క్లీన్. నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా. ఫస్ట్ షౌటింగ్ ఏంటి? ఐఆమ్ అన్క్లీన్, నేను అపవిత్రుడను 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 అపవిత్రుడు అని ఒలురుకుంటా ఇట్లా మాస్క్ పెట్టేసుకొని ఒలురుకుంటా దూరం వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ షౌటింగ్. సెకండ్ షౌటింగ్ చూడండి, 13th వర్స్, లూక్ 17:13. Luke 17:13. 13 1-3. And they lifted up their voice and said, Jesus, Master, have mercy on us. ఇది సెకండ్ షౌటింగ్. సెకండ్ షౌటింగ్ ఏంటి? 13th నేను చదువుతున్నాను. యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. మమ్మును కరుణించుము అని వాళ్ళు ఏం చేసినారు? కేకలు వేసినారు. సో ఇది కూడా సెకండ్ కైండ్ ఆఫ్ షౌటింగ్. సో లెప్రసీ ఉన్న వాళ్ళ దగ్గరికి మానవులు ఎవ్వరు కూడా వెళ్ళరు కూడా. వాడు ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఎట్లా ఉంటాడు అదంతా తర్వాత సంగతి. సో ఆయనకి అక్కడ జరిగింది ఏంటంటే ఆయన యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిదానంగా వెళ్ళి ఒక బాక్స్లో టిఫిన్ బాక్స్లో లంచ్ బాక్స్ లేకపోతే అన్నం అంతా తీసుకొని పోయి ఆయన డోర్ ముందు ఇట్లా పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. దూరం నుంచి ఆ బాక్స్ పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏం కాదు అట్లా క్వశ్చన్స్ అడిగితేనే మనం వాక్యం నేర్చుకోవచ్చు, సరేనా? సో బాక్స్ టైట్గా పెడతారు బేట. ఇప్పుడు నేను ఆఫీస్కి ఒక బాక్స్ తీసుకొని పోతున్నా, దానికి ఏమంటే బెల్ట్స్ ఉంటాయి, ఆ బెల్ట్స్తో మొత్తం టైట్ అయిపోతుంది అది. సో అట్లా ఇచ్చేస్తారు, ఒక స్పూన్ ఇచ్చేస్తారు, ఆ స్పూన్తోనే వాడు కలుపుకొని తినేస్తాడు అనమాట. స్పూన్ స్పూన్ కంటది కదా, వాళ్ళు తింటారు ఏదో ఒక రకంగా తింటారు వాళ్ళు, సరేనా? ఆకులతోనో లేకపోతే కట్టెలతోనో దేనితోనో తింటారు. కట్టెలతో స్పూన్ చేసుకొని తింటారు. ఇప్పుడు చైనీస్ వాళ్ళు కట్టెలతో తింటారు, తెలుసా మీకు? కట్టెలు తింటారు వాళ్ళు. కట్టెలతో తయారు చేసినాయి కదా, ఆయన మామూలుగానే తింటాడు అట్లనే. సో కాబట్టి ఏమి అంటే ఈ లెప్రసీ అనేది, ఈ పాపం అనేది ఏం చేసింది అంటే మనల్ని దేవునికి దూరం చేసింది. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే దేవుడే మన దగ్గరకు వచ్చినాడు. అయ్యో వీళ్ళు దూరంగా ఉన్నారు, వీళ్ళు నాకు దగ్గరగా లేరు, కానీ వీళ్ళు నాకు కావాలి అని చెప్పి జీససే మన దగ్గరకు వచ్చిండు అనమాట. జీసస్ మన దగ్గరికి రాగానే మనం ఏమని షౌటింగ్ చేసినాము? ఓ జీసస్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, దయచేసి మమ్మల్ని కరుణించు, దయచేసి మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు. నేను పాపంతో నిండిపోయినా, పాపం అనేది నాకు నిన్ను దూరం చేసింది, నేను పాపాత్ముణ్ణి, దయచేసి నన్ను కరుణించు అని సెకండ్ కైండ్ ఆఫ్ షౌటింగ్. ఫస్ట్ షౌటింగ్ ఏంటి? I am unclean. అది ఫస్ట్ షౌటింగ్. సెకండ్ షౌటింగ్ ఏంటి? హ్యావ్ మర్సీ ఆన్ మీ, ప్రభువా దయచేసి నన్ను
కరుణించు అని ఇది సెకండ్ షౌటింగ్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ 10 మెంబర్స్ జీసస్కి ఆపోజిట్లో వచ్చినారు. జీసస్ కూడా వాళ్ళతో మాట్లాడినాడు. అప్పటి వరకు వాళ్ళతో ఎవ్వరు కూడా మాట్లాడలేరు. ఊరు బయట ఉంటే ఎట్లా మాట్లాడతారు? మాట్లాడితే వాళ్ళ రోగం కూడా మనకు వస్తుంది. సో కాబట్టి ఊర్లో ఉన్న ఎవ్వరు కూడా వాళ్ళతోని వినండి బెట, వాళ్ళతోని మాట్లాడలేదు. ఊళ్ళో ఉన్న ఎవరు కూడా వాళ్ళని కలుసుకోలేదు. ఊర్లో ఉన్న ఎవరు కూడా వాళ్ళని ఏ విధమైన సహాయం వాళ్ళకు చెయ్యలేదు. సో అటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే జీసస్ వాళ్ళ దగ్గరికి వచ్చినాడు అనమాట. 14th వర్స్ నేను చదువుతున్నాను. 17-14 లూకా. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పాను. సో జీసస్ ఇప్పుడు వాళ్ళతోని మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సరే హ్యావ్ మర్సీ ఆన్ మీ అని మీరు ప్రేయర్ చేశారు కదా. సో ఐ హ్యాడ్ మర్సీ ఆన్ యూ, నేను మిమ్మల్ని కరుణించినాను, మీరు పొండిగా, మీరు పొండి పోయి మిమ్మల్ని మీరు యాజకులకు కనుపరుచుకోండి. యాజకులు అంటే పాస్టర్స్ బెట. ఏ చేసి వాళ్ళు పాస్టర్స్ దగ్గర పోతుంటే వాళ్ళది అది. సో ఒకటి వింటున్నారా మీరు? యాక్సెంట్ ఉందా? యాజకులు అంటే ఎవరు? యాజకులు అంటే ఎవరు? పాస్టర్స్. ఈ రోజుల్లో చెప్పాలంటే పాస్టర్స్. సరేనా? మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకి కనబరుచుకోండి అని అంటాడు ఆయన. ఎవరు? జీసస్. సరేనా? సో జీసస్ వాళ్ళతోని అంటాడు అనమాట, మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు చూపించుకోండి. ఎందుకు యాజకులకి చూపించుకోవాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో ఏమైంది అంటే ఆ యాజకులు డిక్లేర్ చేస్తాడనమాట, సర్టిఫై చేస్తాడు. హీ ఈజ్ క్లీన్, హీ ఈజ్ అన్క్లీన్ అని ఎవరు సర్టిఫై చేస్తారు అంటే యాజకుడు సర్టిఫై చేస్తాడు. పాస్టర్ అనుకుంటా. సరేనా? సో ఓల్డ్ టెస్ట్మెంట్ ఇవన్నీ చెప్తే మీకు అర్థం కావు. సో సింపుల్గా చెప్తున్నా నేను. సో ఎందుకు యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు అంటే దట్ యాజకుడు విల్ సర్టిఫై. మనం డాక్టర్ దగ్గరికి రోగంతో వెళ్ళినాం అనుకో, నీకు ఈ రోగం ఉంది అని డాక్టర్ చెప్తాడు. దాన్ని ఆ రోగం క్యూర్ అయిపోయిన తర్వాత నువ్వు క్యూర్ అయిపోయినావని డాక్టర్ చెప్తాడు కదా. సో అట్లా యాజకుడు అనేవాడు నీకు లెప్రసీ ఉంది అని ఆయననే చెప్తాడు. లెప్రసీ వెళ్ళిపోయింది, నువ్వు క్లీన్ అయిపోయినావు అని డిక్లేర్ చేసేది, సర్టిఫై చేసేది కూడా యాజకుడే అనమాట. సో కాబట్టి అందుకే జీసస్ ఏం చెప్పినాడు, మీరు పోయి యాజకులకు చూపెట్టుకోండి, కనబరుచుకోండి అని అంటే అక్కడ వాళ్ళు ఆ యాజకుని దగ్గరికి వెళ్తారనమాట. చర్చికి నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ, అరే కరెక్టే, జీసస్ చెప్పిండు కదా, పొండి అన్నాడు. జీసస్ పొండి అంటే పోవాలి, పోకపోతే నీకు స్వస్థత రాదు. మరి ఇప్పుడు వాళ్ళు జీసస్ చెప్పిండు కదా, ఇప్పుడు జీసస్ సరే 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 జీసస్ చెప్పిండు కాబట్టి వాళ్ళు అంతకుముందు అన్క్లీన్ 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 అని ఉంటుంది కదా. సో ఇప్పుడు మాకు జీసస్ చెప్పిండు, జీసస్ హ్యాడ్ మర్సీ ఆన్ us, జీసస్ మమ్మల్ని యాజకుల దగ్గరికి పొమ్మన్నాడు, యాజకుల దగ్గరికి పోతున్నాము 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 అని అందరికీ చెప్తారు వాళ్ళు. సో అప్పుడు జీసస్ మాట అందరూ విన్నారనమాట. అప్పుడు ఏం చేసిండ్రు? జీసస్ మాట అందరూ విన్నారు. సో కాబట్టి వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్తారు. వెళ్తుంటే వాళ్ళు చూసుకుంటారు అనమాట. వాళ్ళ చేతులు చూసుకుంటారు, వాళ్ళ ముఖం ఇట్లా చూసుకుంటారు, వాళ్ళ కాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కడుపు చూసుకుంటారు. అన్నీ చూసుకుంటే వాళ్ళకి మొత్తం క్లీన్గా అయిపోతుంది. వాళ్ళ లెప్రసీ మొత్తం పోయింది. వాళ్ళ చెయ్యి ఇట్లా ముట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందో కదా. కాబట్టి మన చేతులు ఎంత స్మూత్గా ఉన్నాయో వాళ్ళ చేతులు కూడా అంతే స్మూత్గా అయిపోయాయి. అమ్మయ్యా, ఇప్పుడు మనకి ఏమైంది? ఇప్పుడు క్లీన్. అవి తర్వాత అడుగుతారు. ఇప్పుడు మనం ఏమైపోయినాం? క్లీన్ అయిపోయినాం. మనల్ని క్లీన్ చేసింది ఎవరు? సో కాబట్టి వాక్యాన్ని ఇట్లనే అర్థం చేసుకోవాలి. నా పాపాలని జీసస్ క్లీన్ చేసేసినాడు, నా పాపాలని జీసస్ పూర్తిగా కడిగి శుద్ధి చేసి పవిత్రం చేసినాడు. నౌ ఐ యామ్ నాట్ అన్క్లీన్, నౌ ఐ యామ్ క్లీన్. దాని తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మొత్తం 10 మంది క్లీన్ అయినరా, ఒకరే క్లీన్ అయినరా? వెరీ గుడ్. సో 10 మంది అందరికీ శుద్ధి జరిగింది, అందరూ క్లీన్ అయిపోయినారు. కానీ ఒక్క పర్సన్ మాత్రమే వెనక్కి వచ్చినాడంట. ఒక్క పర్సన్ మాత్రమే వెనక్కి వచ్చినాడు. ఎందుకు వెనక్కి వచ్చినాడు అంటే జీసస్కి థ్యాంక్ యూ చెప్పడానికి. అర్థమవుతుందా?
ఒక్క పర్సన్ మాత్రమే వెనక్కి వచ్చినాడు. ఎందుకు? జీసస్కి థ్యాంక్ యూ చెప్పడానికి. జీసస్ ఆయన క్లీన్ చేసాడు కదా. సో కాబట్టి ఈ లోకంలో అయినా సరే ఎక్కడైనా సరే రేషియో ఇట్లనే ఉంటుంది. దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళ యొక్క రేషియో ఇట్లనే ఉంటుంది, 10:1. 10 మందికి జీసస్ తెలుసు, జీసస్ గురించి మంచిగా తెలుసు, జీసస్ గురించి అన్నీ తెలుసు, కానీ ఒక్కడే దేవునికి థ్యాంక్ యూ చెప్తాడు. సో జీసస్ కోరేది ఏంటి అంటే ఆ ఒక్కడు మనం కావాలి. థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ వ్యక్తి థ్యాంక్ యూ మామూలుగా కూడా చెప్పట్లేదు. చూడండి ఆయన థ్యాంక్ యూ ఎట్లా చెప్తున్నాడో చూడండి. 15:16 నేను చదువుతున్నారు. అరే లూక్ 17th chapter 15th verse 16th verse. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో ఎట్లా ఆరాధన చేస్తుండంట ఆయన. గొప్ప శబ్దంతో. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన నోరు తెరిచి మనం దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇది నూతన నిబంధనలో భక్త సింగ్ తాత చదివిండి ఈ వాక్యం. చదివిన తర్వాత మా చర్చిలో కూడా ఇట్లనే స్టార్ట్ చేస్తా. నేను నా దగ్గరికి చర్చికి వచ్చే వాళ్ళని అందరికీ ఇదే చెప్తా. నేను వచ్చే వాళ్ళందరూ కూడా మీరు నోరు తెరిచి ఒక్కొక్కరు మీరు నోరు తెరిచి జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. సో ఈ సంఘ దర్శనం అనేది ఎక్కడ కూడా లేదు, ఇక దీని తర్వాత మళ్ళీ రాదు కూడా. చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా ఒక్కొక్కరు ఆరాధన చేయడం అనేది టైం వేస్ట్ అని అనుకుంటారు. ఏమనుకుంటారు? టైం వేస్ట్. అందుకే వాళ్ళ చర్చెస్లో ఇది వాళ్ళు కంటిన్యూ చెయ్యరు. వాళ్ళ చర్చెస్లో అసలు ఉండనే ఉండదు. అది టైం వేస్ట్. అది ఎందుకు అనవసరంగా ఒక్కొక్కరు ఆరాధన చేస్తే గంట సేపు అవుతుంది, గంటన్నర అవుతుంది. నేను బయట పరిచయం పోయినప్పుడు కూడా ఇట్లనే చెప్తున్నా వాక్యం. చాలా మంచిగా చెప్పిన బ్రదర్ మీరు వాక్యం అంటున్నారు. ఎందుకంటే భక్త సింగ్ తాతకి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం చేత ఆయన సంఘాన్ని స్టార్ట్ చేసినాడు. సో ఆ సంఘంలో మనం ఉన్నందుకు నిజంగా దేవునికి చాలా కృతజ్ఞులమై ఉండాలి. ఒక్కొక్కరు ఇక్కడ ఈ వ్యక్తి ఒక్కడే వచ్చాడు కదా. వాడు మనసులో ఆరాధన చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సరే మిగతా 9 మంది ఘటనే చేసిరు అనుకుందామా. వాళ్ళు మనసులో ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోయారు అట్లనే. కానీ జీసస్ ఆడ ఏమన్నాడు ఒక మాట, నువ్వు ఒక్కనివి శుద్ధుడు అయినావు, నువ్వు ఒక్కనివి థ్యాంక్ యూ చెప్తున్నావు, మిగతా 9 మంది వేర్ ఆర్ ద అదర్ 9 people? వాళ్ళు మనసులో ఆరాధన చేసుకున్నా నాకు వినబడకొచ్చింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఇది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే నేను నా నోరు తెరవాలి, నోరు తెరిచి జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. నోరు తెరిచి మనం ఏం చేస్తాము అంటే జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. నోరు తెరిచి ఆరాధన చేయాలంటే కొన్ని వచనాలు చూడండి. 149వ కీర్తన తొందరగా చదవండి, ఫినిష్ చేద్దాం. 149:1 సామ్. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడుకొను సమాజం అంటే ఎవరైతే ఇట్లా దేవుని ప్రజలు దేవుని ఇంట్లో కలుసుకుంటారో అట్లా భక్తులు కూడుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కీర్తనలు అనేది పాడాలి. దాని తర్వాత చూడండి 109:30 సామ్ 109:30. అక్కడ ఇంకా మంచి మాట ఉంటుంది. సామ్ 109:30 చూడండి. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. ఎంత మంచిగా ఉంది. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తా. దేవుని సమాజంలో దేవుని ప్రజలు మందిరంలో కూడుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నోరు మూసుకొని కూర్చోను, నేను నా నోరు తెరుస్తా. నా 109 కీర్తన 109:30 వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. అనేకుల మధ్య ఎంతమంది చర్చకు వచ్చినా సరే అంతమంది మధ్యలో నేను ఏం చేస్తాను, దేవునికి నా నోరు తెరుస్తా. తెరిచి దేవుణ్ణి నేను ఆరాధన చేస్తా. ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచినావు. ఒకప్పుడు నేను నీకు దూరంగా ఉన్నాను, నీ మందిరానికి దూరంగా ఉన్నాను, నీ స్వరం వినకుండా నేను దూరంగా ఉన్నాను, నా బంధువులకు కూడా నేను దూరంగా ఉన్నాను. పాపం అనేది నన్ను నీకు దూరం చేసింది. కానీ నువ్వు నా మీద కనికరించినావు. నువ్వు నన్ను ఏం చేసినావు అంటే నువ్వు నా దగ్గరికి వచ్చినావు. నా దగ్గరికి కూడా ఎవరు రాలేరు అసలు.
అందరూ నన్ను వెలివేసినారు. గెటౌట్ గెటౌట్, యూ అన్క్లీన్ మ్యాన్, గెటౌట్. అందరూ అదే మాట అన్నారు. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నీ స్వరం చేత, నీ వాక్కు చేత నువ్వు నన్ను ఏం చేసినావంటే స్వస్థపరిచినావు. కాబట్టి నేనేం చేస్తానంటే నీకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. మెండుగా అంటే భర్పూర్. నా హృదయంలో ఉన్న సంతోషం మొత్తం అనేకుల మధ్య నేను ఏం చేస్తానంటే నా నోరు తెరిచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇది మనం నేర్చుకోవాలి. ఇది ఈ హెబ్రోన్ చర్చ్లో తప్ప ఇది ఎవ్వరు వేరే చోట ఎక్కడ కూడా నేర్పియాలి. డ్యామ్ షూర్గా చెప్తున్నాను నేను. డ్యామ్ షూర్ అంటే తెలుసా? సో హెబ్రోన్ చర్చ్లో తప్ప ఇది ఇంకా వేరే చోట ఎక్కడ కూడా నేర్పియాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే జ్ఞానులం, మేము ఏది నడిపిస్తే అదే నడుస్తారు. ఓరేనా భక్త సింగ్ తాత కంటే ఎక్కువ జ్ఞానము నాది, నీకు అంత పెద్ద పుడింగు వా నువ్వు, ఇట్లా నాకు వస్తుంది. అంటే ఇంకా వాళ్ళు హీరోస్ అనమాట. వాళ్ళు స్టేజ్ మొత్తం అదే, మేమే ఊపుతాం స్టేజ్ని అంటారు. అట్లా ఉండేవాడు. భక్త సింగ్ తాత 2 ఇంజనీరింగ్ కోర్సులు చేశాడు. ఎన్ని ఇంజనీరింగ్స్? 2 ఇంజనీరింగ్. పంజాబ్ అంటే గిడ పక్కనే ఉన్నది, ఢిల్లీ నుంచి పక్క దగ్గరనే ఉంటుంది. సో భక్త సింగ్ తాతకి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చినాడు. మోర్ దెన్ 200 టైమ్స్ ఈ వాక్యాన్ని ఆ తాత ధ్యానించినాడు. ఒక్కొక్క వచనం ధ్యానించిండు ఆయన. ఎన్ని టైమ్స్? మోర్ దెన్ 200 టైమ్స్ ఈ వాక్యాన్ని ధ్యానించినాడు ఆయన. హి మెడిటేటెడ్ ద గాడ్స్ వర్డ్ మోర్ దెన్ 200 టైమ్స్. ఆ దేవుని జ్ఞానం చేత ఈ సంఘ దర్శనాన్ని ఆయన స్టార్ట్ చేసినాడు. చాలామందికి మనలో కూడా నచ్చకొచ్చేది, వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఎవరిది వాళ్ళకే, పోతే పోయింది. సో మనము తెలుసుకోవాలి ఇవన్నీ లేఖనంలో ఏముంది. పాత నిబంధన కూడా చదువు, నూతన నిబంధన కూడా చదువు, అన్నీ పరిశీలించు. మేలైన దానిని మనము స్వతంత్రించుకోవాలా, మేలైన దాన్ని వెంబడించాలి. సో కాబట్టి గొప్ప శబ్దం, 3 kinds of shoutings చెప్పండి ఇప్పుడు. I am unclean. First, I am unclean. Second, Oh Lord, have mercy on me. Third shouting, Giving thanks. వెరీ గుడ్. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. యూదులు ఆయన దగ్గరికి రాలేరు, గలిలయులు ఆయన దగ్గరికి రాలేరు, అన్ని ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి రారు. వాడు ఒక్కడే సమరయుడు. సమరయులు అని అంటే అన్యులు అని అర్థం. హీదన్ పీపుల్. సమరయులు అంటే ఎవరు? అన్యులు. యూదులకి సమరయులకి అసలు పడరాదు. అది కూడా ఉంది. జీసస్ జూ తెలుసా మీకు? జీసస్ జూ అని తెలుసా? జూ. కానీ సమారిటన్స్ కి, జూస్ కి అసలు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. ఆల్వేస్ ఎనిమిటీనే. సో కాబట్టి మనకి జీసస్కి ఎనిమిటీ ఉండే ఒకప్పుడు. నాకు జీసస్ వద్దు, జీసస్ ఈజ్ నాట్ మై గాడ్, నాకు జీసస్ వద్దు అని మనము జీసస్ ఈజ్ మై ఎనిమీ అని అన్నట్టు ఉన్నాం ఒకప్పుడు మనం. కానీ ఆ జీససే మన దగ్గరకు వచ్చినాడు. ఆయన శిలువ మీద చనిపోయినాడు, ఆయన రక్తం కార్చినాడు. మీకు ఒక విషయం చెప్పాలా? జీసస్కి మేకులు కొట్టిరు కదా. సో జీసస్కి మేకులు కొట్టడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి తెలుసా మీకు? బోన్ విరిగిపోకుండా మేకులు కొట్టాలి. జీసస్కు కొట్టిండ్రు అట్లా. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోలేదు అని ఉంది బైబిల్లో. కాబట్టి ఆయన ఎముకలలో ఇవ్వకండి, ఇప్పుడు టైం సరిపోదు. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోలేదంట. మరి జీసస్కు మేకులు కొట్టిండ్రు కదా, ఎట్లా కొట్టిండ్రు? ధ్యానించాలి మనం. చూడండి, ఈ జాయింట్ లో మనకు బోన్ లేదు. ఈ జాయింట్ లో మనకు బోన్ లేదు. ఈ జాయింట్ లో బోన్ లేనే లేదు అసలు. బోన్ ఉంటే అట్లా మూవ్ కాదు. అది ఈ జాయింట్స్ లో బోన్ ఉండదు బేట. ఇట్లా బోన్ ఉంటే ఇట్లా షేక్ గాలి ఇట్లా తిరగదు. ఈ జాయింట్ లో మనకి బోన్ లేదు. సో కాబట్టి జీసస్ కి మేకులు ఎక్కడ కొట్టినారు?
చెప్పేది వినండి. ఇగో ఇక్కడ బోన్ ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటుంది. ఈ మధ్యలో ఉండదు. ఈ పైన గోటీల్లాగా ఉంటాయి రౌండ్గా. ఓ 5 or 6 ఉంటాయి. ఆ మేకులు కొట్టేటప్పుడు ఆ గోటీలు పక్కకు జరిగినాయి కానీ ఆ గోటీలు కూడా విరిగిపోలేదు. ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు. అది బైబిల్లో ఉంది. మరి ఎముకలు విరిగిపోకుండా కొట్టాలంటే ఎట్లా కొట్టాలి? అది Psalm 22లో ఉంటుంది. సామ్స్లో ఉంటుంది అది. సో కాబట్టి అట్లా లేఖనాలను మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది అసలు జీసస్ ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆ కొరడాలతో కొట్టినారు, లోపల నుండి రక్తం బయటకు వచ్చేసింది, మాంసం బయటకు వచ్చేసింది. అసలు చాలా వికారంగా తయారైపోయింది ఆయన. మనుషులు చూడనుల్లని వాడిగా అయిపోయినాడు ఆయన. సో కాబట్టి అందుకే మనం జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి, మన పాపాలన్నీ క్లీన్ చేసేసి ఆ జీసస్ ఏం చేసినాడంటే మన దగ్గరికి వచ్చి, ఓ మై సన్ యూ వెల్కమ్, నా ఇంటికి రా, నా దగ్గరికి రా, నిన్ను ఎవ్వరు చేరదీయకపోయినా సరే నేనున్నాను, నువ్వు నా దగ్గరికి రా అని మన దగ్గరికి వచ్చినాడు, మనల్ని దగ్గర తీసుకున్నాడు. అందుకు మనం ఏం చేయాలి అంటే దేవునికి నోరు తెరిచి మనం దేవుణ్ణి థ్యాంక్ యూ అనేది చెప్పాలి. చెప్పండి, అందరూ ఆరాధన చేయాలి. వాక్యం విన్న వాళ్ళందరూ కూడా 1 minute ఆరాధన చేయాలి. సరేనా? ఆరాధన చేసిన తర్వాత ఇంకొక మెసేజ్ కూడా చేద్దాం.